ఏమైందంటే ఆయన అన్న మాటకి ఇది గ్యారంటీలు ఏమన్నా జీతమా మేము మీకు ఇచ్చుడే ఎక్కువ పిచ్చం అన్నట్టు మళ్ళీ వీళ్ళు కూడా తొందరగా ఈ డైలాగులు వస్తాయి ఇళ్ళ నోట్లకి వెళ్ళి కూడా. ఒక ఫ్రీ బస్సు తప్ప ఇప్పటిదాకా చేసింది ఏమైనా ఉందా ఈ రాష్ట్రంలో? అందుకే నేను అంటా ఉన్నా, రేవంత్ రెడ్డి రంకెలేసుడు, చర్చకురా, ఇదిరా అదిరా ఇవి కాదు. దమ్ముంటే చేతనైతే అసెంబ్లీలో పెట్టు చర్చ, రాష్ట్రం మొత్తం చూస్తుంది, పెట్టు 2 రోజులు పెట్టు, మైక్ కట్ కాకుండా చూడు. దమ్ముంటే నీకు స్పీకర్ను నువ్వు డిక్టేట్ చేసి స్పీకర్కు కనుసైగల ద్వారా శాసించి ప్రతిపక్షం గొంతులు నొక్కుడు కాదు. దమ్ముంటే 38 మంది సభ్యులు మేము ఉన్నాం, దమ్ముంటే మా సంఖ్యకు సరిపడే విధంగా మాకు టైమింగ్ అక్కడ అసెంబ్లీలో 4 కోట్ల ప్రజల ముందు నీ బట్టలు ఇప్పుతాం. అక్కడనో ఇక్కడనో చర్చ కాదు, బహిరంగంగా అసెంబ్లీ సమావేశాల్లోనే నీ బట్టలు ఇప్పుతాం. ఇది మా సవాల్ నీకు. ఇప్పుడు నేను చెప్పిన ఏది తప్పు అని చెప్పినా నేను ఏ శిక్ష కంటే ఆ శిక్షకు సిద్ధం. ఎందుకంటే మీ ఆర్థిక మంత్రి గారు చెప్తా ఉన్నారు వాస్తవాలు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు బుద్ధి తెచ్చుకొని సిగ్గు తెచ్చుకొని ఇకనైనా పద్ధతిగా మాట్లాడాలి, రాష్ట్రాన్ని దూషించవద్దని కోరుతూ మళ్ళొక్కసారి మీ అందరికీ కూడా ధన్యవాదాలు. మేము కూడా ప్రతి సవాల్ చేయవచ్చు, ఏముందన్న అందులో. రాష్ట్రంలో రైతు రుణమాఫీ ఎక్కడ 100% అయిందో ఏ ఊళ్ళే ఆ ఊళ్ళే మేము పోటీ చేద్దాం, మేము పోటీ చేయండి. ఎక్కడన్నా ఒక ఊరు చూపెడతావా? కొండారెడ్డిపల్లిలో అయిందా 100%? కొడంగల్లో అయిందా? మీ అత్తగారు ఊళ్ళో అయిందా? ఎక్కడైంది? నేను కూడా అనొచ్చు, రైతు బంధు మొత్తం పడితే ఆడ పోటీ చేద్దాం అనొచ్చు, తులం బంగారం ఇస్తే పోటీ చేయ అనొచ్చు, నెలకు 2500 ఇచ్చిన మహిళలను ఓటు అడుగు అని నేను కూడా అనొచ్చు, నెలకు 4000 ఇచ్చిన ముసలోళ్ళే మాత్రమే ఓటు అడగాలి, 2000 ఉన్న వాళ్ళంతా మాకేయాలని నేను కూడా అనొచ్చు. ఈ బజారు భాష, చీప్ టాక్టిక్స్, చిల్లర మాటలు, వీటితో ఇంకెన్ని రోజులు టైంపాస్ చేస్తారని నాకు అర్థం కాదు. ఇప్పుడు నేను లేవనెత్తిన ప్రశ్నలు కానీ నేను చెప్పిన విషయాలు కానీ ఇందులో ఏమైనా తప్పు ఉంటే ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, ఇంకో మంత్రి వాళ్ళ వైపు నుంచి ఎవరైనా సాధికారంగా చెప్పగలిగే వాళ్ళు ఉంటే రమ్మనండి. ఇంకోటి అసెంబ్లీలో చర్చ పెట్టండి, 2 రోజులు పెట్టండి. ఇంతకంటే ఇంపార్టెంట్ ఏముంది? బడ్జెట్ సమావేశాలు ఉన్నాయి ముంగట, మైక్ ఇవ్వండి. మైక్ ఇవ్వకుండా గొంతు నొక్కుడు, ఇష్టం వచ్చినట్టు ఒర్రుడు, ఇది కాదు కదా పాయింట్. మేము చాలా మీ దగ్గర ఒక సొసైటీలో ఒక రుణమాఫీ కూడా కాలేదని చెప్తా ఉన్నారు హర్ష గారు. ఇంకా చాలా ఉన్నాయి అట్లా ఎగ్జాంపుల్స్. నేను చెప్పేది ఒకటే, ముఖ్యమంత్రి గారు నిన్న ఆడపోయి 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులు చేస్తాను. ఎంతమంది కోటీశ్వరులను చేసినా వాళ్ళని ఓట్లాడు చూస్తా. నేను కూడా ఎంతమంది మహిళలు ఓట్లు వేస్తారో నేను కూడా చూస్తాను. నీకు కోటీశ్వరులు కాదు, నువ్వు కనీసం వాళ్ళను రేపటి రోజున ఉన్నదంతా గుంజుకోపోతే చాలు, వాళ్ళ మెడల పుస్తల తాడు గుంజుకోపోతే చాలు. నువ్వు ఇప్పటికే స్టార్టర్లు ఎత్తుకపోతున్నావు, మీటర్లు ఎత్తుకపోతున్నావు, రేపు పుస్తల తాడు కూడా గుంజుకోపోతావు. ఇవన్నీ ప్రజలకు తెలుసు. బండి సంజయ్ ముందు ఒకటి చెప్పాలి, అసలు మీరు రేవంత్ రెడ్డిని ఎందుకు కాపాడుతున్నారు? మీరు ఎందుకు రేవంత్ రెడ్డి రక్షణ కవచంలాగా నిలబడుతున్నారు? అందరు ఇప్పటికే మార్కెట్లో అనుకుంటుంది అంటే ఆర్ఎస్ బ్రదర్స్ అనుకుంటాను. నేను సూటిగా అడుగుతున్నా బండి సంజయ్ని, బీజేపీ. మీ ప్రధానమంత్రి హైదరాబాద్కి వస్తాడు, ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తుండ్రు అంటాడు, చర్యలు ఉండయి. 150 రూపాయలు పర్ స్క్వేర్ ఫీట్ బిల్డర్ల దగ్గర వసూలు చేస్తుండ్రు. నేను మున్సిపల్ మంత్రిగా పనిచేసిన 10 ఏళ్ళు, మా హయాంలో 0 కరప్షన్, ఇట్లా దిక్కుమాల ట్యాక్సులు పెట్టలే మేము. నువ్వు ఇప్పుడు 150 రూపాయలు పర్ స్క్వేర్ ఫుట్ మంచిగా నిలబెట్టి వసూలు చేస్తున్నావు, ఇది వాస్తవం. చేతనైతే బండి సంజయ్ని, బీజేపీని చర్య తీసుకోమనండి. నేను ఢిల్లీ పోయినా, ముఖ్యమంత్రి గారు అన్ని నిబంధనలు తుంగలో దొక్కి మీ అమృత్ పథకాన్ని వాళ్ళ బావమరిదికి అప్పచెప్పిండు సృజన్ రెడ్డికి అని చెప్పిన. ఇప్పటి వరకు చర్య లేదు, కనీసం విచారణకు ఆదేశించలేదు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంటి మీద ఈడీ రైడ్ అవుతుంది, అది బ్రహ్మరహస్యం, ఎవరికి తెలియదు. ఈడీ చెప్పది, పొంగులేటి చెప్పడు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ బీజేపీ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎందుకు కాపాడుతుందండి? ఇంత అవినీతి జరుగుతుంటే అమృత్లో, ఆర్ఆర్ ట్యాక్స్ రూపంలో, ఈడీ రేట్లలో మొత్తం కోట్ల రూపాయలు దొరికినా ఎందుకు బయట పెడతలేరు? ఎందుకు రేవంత్ రెడ్డిని కాపాడుతున్నారు? మీకేంది మొహమాటం? మీకున్న ఆబ్లిగేషన్ ఏంది? రేవంత్ రెడ్డి గారు ఏమైనా లోపాయికారు ఒప్పందం ఉందా? ఏమైనా అండర్స్టాండింగ్ ఉందా? చేరుతా అన్నాడా మీ పార్టీలో? ఏంటి చెప్పండి. అసలు ఆ మాటలు మాట్లాడకుండా ఏదో సొల్లు మాటలు తెల్లారలేస్తే ఈయన తిట్టినట్టు, ఆయన తిట్టినట్టు, రాహుల్ గాంధీ కులము, మోడీ కులము, ఇవి కాదు కదా ప్రజలకు కడుపు నింపేది. మేము అడుగుతున్నాం సూటిగా, నువ్వు చెప్పు, రేవంత్ రెడ్డిని ఆర్ఆర్ ట్యాక్స్ విషయంలో ఎందుకు ఉపేక్షిస్తుంది బీజేపీ? ఎందుకు నీ బావమరిదికి అమృత్ స్కీమ్ మొత్తం 1100 కోట్ల స్కామ్ చేసినా రేవంత్ రెడ్డిని మీరు కాపాడుతున్నారు? అది కేంద్ర ప్రభుత్వ పథకం అమృత్. ఎందుకు సృజన్ రెడ్డి షోదా కంపెనీకి అప్పచెప్పినా ఎందుకు నీ ప్రభుత్వం కాపాడుతున్నది రేవంత్ రెడ్డిని? ఎందుకు రేవంత్ రెడ్డి గారి మంత్రివర్గంలోని పొంగులేటి మీద రేడైతే ఈడీ 4 నెలలైనా ఎందుకు మాట్లాడది? ఏంది బ్రహ్మరహస్యం చెప్పగలుగుతారా? ముందు బండి సంజయ్ని దమ్ముంటే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అయినా చెప్పమను, తర్వాత మిగతా విషయాలు మాట్లాడచ్చు. ఇక ఆయనకు తెలివి లేదు, ఆయనకు పరిజ్ఞానం లేదు, ఏదో మాట్లాడుతుంటాడు, ఒరుతుంటాడు, బతుకుతుంటాడు.
నాకు తెలియదు కదా, నాకు విషయం తెలియదు. ఒకటి మాత్రం పక్క, ఎస్ఎల్బీసీయే కాదు, సుంకిశాల కూలిపోయింది. పాపం ఒక ఆయన గవినోళ్ళ శ్రీనివాస్ అని ఆర్టీఐ యాక్టివిస్ట్, మహబూబ్నగర్ జిల్లా, ఆయన అప్లై చేసుకున్నాడు. సుంకిశాలలో ఎంత నష్టం జరిగింది, ఏం జరిగిందని. అది దేశ భద్రతకు సంబంధించిన రహస్యం ఇవ్వమంటారు. ఎవరిని కాపాడుతుండ్రు రేవంత్ రెడ్డి? ఎవరినైతే గతంలో ఇష్టం వచ్చిన బూతులు తిట్టిండో, ఆంధ్ర కాంట్రాక్టర్లని, ఈస్ట్ ఇండియా కంపెనీ అని, వాళ్ళని కాపాడుతున్నావా? ఏంది దేశ భద్రత? సుంకిశాలలో రిటైనింగ్ వాళ్ళు కూలిపోతే దేశ భద్రత ఏమైనా? సుంకిశాల పాకిస్తాన్ బార్డర్లు ఉందా? కూలిపోతే దాంతో ఏమైనా దేశ భద్రతకు ముప్పు వచ్చినందుకు? ఎవరిని కాపాడుతున్నావు? సుంకిశాల గురించి ముందు చెప్పు. మళ్ళీ అదే సంస్థకి ఇన్ని కాంట్రాక్ట్లు ఇస్తున్నావు, ఎందుకు ఇస్తున్నావు? ఎవరి కోసం ఇస్తున్నావు? ఎవరి మెహర్బానీ కోసం? చెప్పాలా రేవంత్ రెడ్డి సమాధానాలని? ఎస్ఎల్బీసీ సంగతి నాకు తెలియదు, తెలుసుకొని చెప్పు. స్పష్టంగా చెప్పాం కదా బ్రదర్, మన హరీష్ రావు గారు డీటెయిల్డ్గా చెప్పారు, నిన్న శ్రీనివాస్ గౌడ్ గారు, నిరంజన్ రెడ్డి గారు, జగదీష్ రెడ్డి గారు వివరంగా చెప్పారు. దున్నపోతు మీద వాన పడ్డట్టు వాళ్ళు ఇప్పటివరకు స్పందించట్లేదు, ఏదో ఉత్తరం రాసి చేతులు దులుపుకుందామని చూస్తున్నారు. నీళ్లు పోతుంటే కిందికి తీసుకొని పోతుంటే నిరాటంకంగా, గతంలో కాంగ్రెసే దోపిడీకి తెరదీసింది, పోతిరెడ్డిపాడు పొక్క పెట్టింది కాంగ్రెసే, దాన్ని నిరసిస్తూ రాజీనామా చేసింది టీఆర్ఎస్. హారతులు పట్టిన వాళ్ళు ఇవాళ కొంతమంది బీజేపీలో ఉన్నారు, కొంతమంది కాంగ్రెస్లో ఉన్నారు. నష్టం చేసింది ఖచ్చితంగా కాంగ్రెస్, ఆనాడైనా ఈనాడైనా బాధ్యత ఖచ్చితంగా కాంగ్రెస్దే. ముఖ్యమంత్రికి మోడీని అడిగే దమ్ము లేదు, ఎందుకంటే మోడీని గట్టిగా తిడితే లోపల వాడిస్తాడు, పదవి పోతుంది, ఆయన భయం ఆయనకున్నది. మేము స్పష్టంగా ఉన్నాం. కేఆర్ఎంబీని మొత్తం అప్పజెప్తాం కేంద్రానికి అంటే, మేము నల్గొండ పోయి బహిరంగ సభ పెట్టి కేసీఆర్ గారు గర్జిస్తే వెంటనే దిగొచ్చి శాసనసభలో తీర్మానం చేసినారు. రేపు మళ్ళీ పట్టుబడతాం శాసనసభలో కూడా. ఖచ్చితంగా కృష్ణా జలాల దోపిడీ విషయంలో ఈ ప్రభుత్వం యొక్క వైఖరిని శాసనసభలో ఎండగడతాం, బయట ఎండగడతాం. కేంద్రము, ఈ ప్రభుత్వం, అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ తమ వైఖరి మార్చుకోకపోతే డెఫినెట్గా మా కార్యాచరణ ప్రకటిస్తాం. థ్యాంక్ యూ.